సమాధి ఒక్కటే మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం, మిగిలినవి మనకు తెలియదు కాబట్టి వదిలేస్తూ ఉన్నాం. కానీ మెహరాబాదులో ఉన్న ప్రతి వస్తువు కూడా తనకంటూ ఒక కథ ఉంది, తను చెప్పాలని ఆరాటపడుతూ ఉంటుంది అన్నమాట. బాబాతో నాకున్న బాంధవ్యం ఇది, అవి పంచుకోవడం కోసం మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా ఇక్కడ అడుగు పెట్టే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడము ఇది. ఆయన అడుగు పెట్టక ముందే ఇది ఇక్కడ రాసుంది చూడండి, ఇలోరీ షా లేక మౌలా బాబా ఆయన పేరు. ఆయన అహ్మద్ నగరానికి చెందినటువంటి ఒక ఉన్నతమైన ఆత్మ, అంటే ఆధ్యాత్మికంగా చాలా పురోగమించిన వాడు. ఈయన స్వతహాగా మంచి వంటవాడు. విక్టోరియా రాణి దగ్గర ఇంగ్లాండ్ దేశంలో వంటవాడిగా చేస్తూ ఉండేవాడు. ఎందుకని మన దక్కన్ వంటలన్నీ చాలా ఫేమస్, బిర్యానీలు అవి. ఈయన అందులో బాగా నిపుణుడు కాబట్టి లండన్లో అక్కడ పనిచేసి రిటైర్ అయిపోయి వచ్చేసేటప్పుడు ఇంత ఆస్తి ఇచ్చింది ఆవిడ. నెక్లెస్లు, కిరీటాలు, ఆభరణాలు ఇవన్నీ పెద్ద మూట కట్టి దారిలో వస్తూ ఓడలో వస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలోకి విసిరేశాడు ఆ మూటని. ఎందుకని అప్పటికే అతనికి విషయవాంఛల మీద, ఐశ్వర్యం మీద ధ్యాస తొలగిపోయింది. అతనికి విసిరేశాడు. భారతదేశానికి వచ్చాడు. ఆధ్యాత్మికంగానే అతనికి ఆసక్తి ఉండేది, మిగిలిన విషయాల మీద ఉండేది కాదు. అహ్మద్ నగర్లో ఉంటూ ఉండేవాడు. అతనికి అనేక మంది శిష్యులు, బాగా సంపన్నులు కూడా ఉండేవారు. ఈ ప్రాంతానికి యజమాని అయినటువంటి ఖాన్ సాహెబ్ కైకుస్రు ఇరానీ గొల్మాయి, ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆయనకి శిష్యులుగా ఉండేవారు. అతను ఒకరోజు శిష్యులతో కలిపి ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆగి, ఇదేదో చాలా బాగుంది ఈ ప్రాంతము, ఈ ప్రాంతము నా సమాధికి తగినటువంటి ప్రదేశము అని అన్నాడు అతను. అదేమిటిది, ఊరికి ఎంత దూరం అయితే, అప్పుడు అడవిలా ఉండేది ఇదంతా. ఈ ఊరి పేరు, ఆ గ్రామం పేరు అరణ్గాం. అరణ్గాం అంటే అరణ్య గ్రామము, అరణ్యం ఉండేదన్నమాట. వాళ్ళు ఏమన్నారు, నువ్వు చనిపోయిన తర్వాత దీపం పెట్టాలి కదా రోజు, ఎంత దూరం ఎవడొచ్చి దీపం పెడతాడు, ఇక్కడ ఈ మారుమూలు ఎందుకు, నీకు ఊళ్ళో అయితే ఎవడు పడితే వాళ్ళు ఇస్తారు, మేము ఇప్పిస్తాం జాగా నీకు అన్నారు వాళ్ళు. ఓరి పిచ్చోళ్ళారు, మీకు తెలియదు, భవిష్యత్తులో ఈ సృష్టికే ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ ఇక్కడ తన మకాం ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అతను ఇలా వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు అతని పాదధూళి ఎగిరి నా సమాధి మీద పడితే చాలు, నేను ధన్యుణ్ణైపోతాను, మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు అని ఆయన సూచించాడు. అప్పుడు మెహర్ బాబా రాకను ఈయన తొలిసారిగా సూచన చేశాడు. అది మొట్టమొదటి పురుషుడిగా ఆయన ఉద్యమాన్ని స్వతంత్రంగా ప్రారంభించిన రోజులు 1921, 22, 23 ఆ రోజులు. మొట్టమొదట బాబా బొంబాయిలో మంజిలిమీం అనేటువంటి ఒక ప్రాంతంలో శిష్యులకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. చాలా మనం వినే ఉంటాం మంజిలిమీం అని. అక్కడి నుంచి అహ్మద్ నగర్ రావడం జరిగింది. ఎందుకని, ఈ ప్రాంతానికి యజమాని అయినటువంటి ఖాన్ సాహెబు అలాగే గొల్మాయి దంపతుల పెద్ద కుమారుడు పెళ్ళి, రుస్తం అతని పేరు. అతనికి పెళ్ళి కాబట్టి ఆ శిష్యురాలు ఆవిడ, ఆ పెళ్లి కొడుకు తల్లి, బాబా నువ్వు స్వయంగా వచ్చి దగ్గరుండి ఆ వేడుక జరిపించవలసింది అని బాబాని ఆహ్వానించింది ఆవిడ. ఆయన శిష్యులు మొత్తం వెంట పెట్టుకొని బాబా అక్కడికి వచ్చారు. అయితే అక్కడికి వచ్చేటప్పటికి బంధువులంతా వచ్చారు, పార్సీలు. వాళ్ళు అనుకున్నారు, అమ్మో గొల్మాయికి ఖాన్ సాహెబ్కి బోరుడు ఆస్తుంది, ఈయన ఎవడో కొట్టేయడానికి వచ్చే ఆస్తినా అని బాబా మీద ఒక పుకారు బయలుదేరి. సరే, బాబా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఇలా నా గురించి ఎంత చెడుగా మాట్లాడుతుంటే నేను ఇక్కడ ఉండడం నేను ఎలాగని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి హ్యాపీ వ్యాలీ అని ఒక ప్రాంతం ఉంది మెహరాజాద్ పక్కనే, చాలామంది చూసే ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయారు బాబా. అక్కడి నుంచి 4 రోజుల నుండి పెళ్లి దగ్గర చేసి వచ్చారు మళ్ళీ అహ్మద్ నగర్. అప్పటికే ఈ బంధువులంతా కత్తి కట్టారు నీ మీద బాబా అని వాళ్ళ కుమారుడైన ఆదికే ఇరానీ, బాబాకు కార్యదర్శిగా ఉన్నవాడు, అతను చెప్పాడు. ఉదయాన్నే బాబా కోపం వచ్చి రుస్తరుస్తలాడుతూ బయటకు వచ్చేసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుచుకొని ఇక్కడ దాకా వచ్చేసాడు. ఆయన కూడా పరిగెత్తుకుంటూ ఆయన మండలి కూడా వచ్చేసాడు. అయ్యో బాబా వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు ఎక్కడ సామాన్లు పడేసి పరిగెత్తుకుని వచ్చారు. ఇక్కడ దాకా నడుచుకుని వచ్చేసారు నగర్ని.
ఈ చెట్టు కింద కూర్చున్నారు. అందరికీ దాహం వేస్తోంది, పరిగెత్తుకు వచ్చేసారు. బాబా కూడా మంచినీళ్ళు ఏమో తాగడానికి చూడండి అన్నారు. అదిగో అక్కడ బావి ఉంది, వెళ్తాం మనం తర్వాత. అదిగో అక్కడ ఆ బావి ఉంది. ఇక్కడ కూర్చున్నారు బాబా. ఈ ప్రాంతం నాకు ఎంతో నచ్చింది, ఇది ఎవరిదో కనుక్కోండి అన్నారు బాబా. ఇది మీ శిష్యురాలు గుల్మా, ఇది వాళ్ళదే, ఇది ఎవరిదో ఏమిటి అన్నారు. మండలి వాళ్ళు అన్నారు, ఏం బాగుంది బాబా, ఇక్కడ బీడుగా ఉంది, ఇది బాగోవడం ఏమిటి అన్నారు. మీరు కళ్ళకు కనపడేది చూస్తారు, నేను ఆధ్యాత్మిక వాతావరణం చూస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం వెలకట్టలేనిది అన్నారు. అంచేది ఇది ఎవరిదో కనుక్కోమంటే చెప్పారు, మీ గుల్మా ఇదే ఇది అన్నారు. అప్పుడు బాబా కూడా ఇదివరలో గుల్మాయి ప్రస్తుతించిన విషయం జ్ఞాపకం వచ్చింది. బాబా నాకు పెద్ద స్థలం ఉంది, నీకు ఇచ్చేస్తాను, అక్కడ ఆశ్రమం కట్టుకోవాలి, ఇదే కావాలి ఆవిడ చెప్పింది అన్నారు బాబా. అక్కడ ఈ ప్రాంతము బ్రిటిష్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధములో ఇక్కడ సైనిక స్థావరము ఏర్పాటు చేశారు. వారిని వేలాది మంది సైనికులు ఉండేవారు. ఆ కొండ మీద కొంతమంది, కొండ కింద కొంతమంది ఉండేవారు. వాళ్ళ కోసం నీళ్లు ఆ కొండ మీద నింపి ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా ఈ ఆకర్షణ, భూమి ఆకర్షణ శక్తికి కిందకి వచ్చేస్తుంది కదా, ఎత్తులో పెడితే ఆ ట్యాంకు అక్కడి నుంచి కింద దాకా నీళ్లు వస్తూ ఉండేవి. అంచేత కొండ మీద ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టారు, దానికి ఒక కప్పు పెట్టారు తుప్పు పడకుండా. అక్కడ అది ఉండేది. కింద మనం ఇంకో బిల్డింగ్కి వెళతాం, అది మెస్ క్వార్టర్స్ అనేవారు, అంటే ఆహారం భోజనశాల ఒకటి ఉండేది. ఈ రెండు ఉండేవి ఆ రోజుల్లో బాబా వచ్చినప్పటికి. సరే ఇక్కడ ఆగి బాబా అన్నారు, నీళ్లు తోడండి అన్నారు. నీళ్లు తోడాలంటే బకెట్ ఉండాలి కదా, బకెట్ లేదు. సరే అప్పుడు ఇద్దరు మండలి వాళ్ళు పంపించే ఊళ్ళోకి వెళ్ళి ఒక బకెట్ అడిగి వెళితే గంగారాం అని ఒకడు, అదంతా హరిజనులు ఎక్కువగా ఉండేవారు, అతను వచ్చాడు బకెట్ పట్టుకొని. ఏమో మా అందరికీ రొట్టెలు కూడా చేసి పెడతావా? ఆ రోజుల్లో 4 రూపాయలు ఇచ్చారు బాబా వాళ్ళు. ఆ రొట్టెలు చేసి తెచ్చారు. అలాగూ బాబా మొదట ఇక్కడ అడుగు పెట్టారు. పెట్టగానే చాలా బాగుంది, ఇక్కడ మగం ఉండిపోదామన్నారు బాబా. వీళ్ళంతా మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇక్కడ ఎక్కువ దివాణం లేదు, బీడుగా ఉంది, ఈయన ఉండిపోదాం అంటున్నాడు ఈయన అనుకున్నారు. అనుకొని నెమ్మదిగా అక్కడ ఆ రైలు పట్టాలకి దగ్గరలో యువతల పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అని ఈ సైనిక స్థావరం బట్వాడా కోసం, ఉత్తరాల కోసం ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ముందు మకా ఉండడం ప్రారంభించారు. నెక్స్ట్ కోసమే, ఈ నీళ్ల కోసమని ఇక్కడ బాబా చెట్టు కింద ఆగారు. ఇక్కడి నుంచే నీళ్ళన్నీ కూడా వాడుతూ ఉండేవారు. మొత్తం కొండ మీదకి కానీ కొండ కిందకి కానీ బాబా మండలి వాళ్ళందరూ వాడినటువంటిది ఈ నీరే. కావిళ్లతో మండలి వాళ్ళు మోసేవారు. ఒక బింది ఈ పక్కన, ఒక బింది ఈ పక్కన కట్టి మోసేవారు. నీళ్లు తోడి కొండ మీదకి మోసుకు వెళ్ళేవారు. కరీం బాబా అని, చట్టీ బాబా అని, మహమ్మద్ అని మస్తుల పేర్లు మనం వినే ఉంటాం. చట్టీ బాబాకు 200 బకెట్లతో స్నానం చేయించేవారు. ఆ 200 బకెట్లు ఇక్కడి నుంచి మోసుకెళ్ళేవారు పాదిరి, పెండు వాళ్ళు ఇక్కడి నుంచే. అలాగే మనం కాలినడకన నడిచి వెళుతూ ఉన్నాం, చెట్లు చూస్తాం పెద్ద పెద్దవి. వాలు పవార్ అని ఒక స్త్రీ, ఆవిడ అరంగానికి చెందినటువంటి స్త్రీ, ఆవిడ బిందులతో నీళ్లు మోసి ఆ మొక్కలు వేసింది. బాబా ఎర్రగా కందిపోతూ ఉన్నాడు ఎండలో నడవలేక అని ఆవిడ వేసింది అవన్నీ. ఇగో ఈ బావి నుంచి ఆ నీళ్లు మోసుకొని వెళుతూ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న బంగ్లా అప్పటికి బాబా వచ్చినప్పటికీ ఇలా ఉండేదండి. పోస్ట్ ఆఫీస్ ఇలా ఉండేది, ఇలా ఉండేది బిల్డింగ్, అటు ఫేస్ చేసి ఉండేది, ఇలా ఉండేది. దాని మీద వరండా ఉండేది, ఎత్తు అరుగులతో, వాల్ షెడ్ టైప్గా ఇలా. ఇదిగో ఇక్కడ మీకు కనపడుతూ చూడండి, ఇదిగో ఇక్కడ ఇందులో ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామన్నమాట మనం. ఇదిగో ఇలా వసారా ఉండేది, వీధి గుమ్మం అటు మెయిన్ డోర్ అటు ఉండేది రైలు పట్టాలు. ఎందుకంటే రైలు పట్టాల మీద నుంచి నడుస్తున్న రైల్లోంచి మూటలు ఇసిరేవారు, ఆ తపాలు ఉన్న మూటలు. అలాగే వీళ్ళ కింద నుంచి వీళ్ళు పంపించాల్సిన మూట ఇసిరేవారు. అలాగా అది పోస్ట్ ఆఫీసు అలా నడిచేది. సో అప్పుడు ఇదంతా కొంచెం నివాసయోగ్యంగా తయారు చేసి ఇందులో బాబా తొలి రోజుల్లో మకా ఉన్నారు.
అంచే పోస్ట్ ఆఫీస్ అని మనకు వస్తూ ఉంటుంది. తర్వాత రోజుల్లో రైల్వే వాళ్ళు నోటీస్ పంపించారు, ఇది మరీ దగ్గర అయిపోయింది, రైలు ట్రాక్కి మంచిది కాదు ఇది, అంచేత మీరు ఇది కూలగొట్టేస్తాం, ఖాళీ చేయవలసింది అన్నారు. అప్పుడు దాన్ని కూలగొట్టించేశారు బాబా. కానీ ఆ రాళ్లతోనే సమాధి నిర్మాణం జరిగింది. ఇప్పుడు మన బాబా సమాధి ఉంది చూడండి, ఆ సమాధి దీని రాళ్లతో జరిగింది అనమాట. అంటే మనిషికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవడానికి వీలుగా ఉపయోగించిన రాళ్ళు మానవుడికి భగవంతుడికి ఉత్తర ప్రత్యుత్తరానికి జరపడానికి వీలుగా ఈ రాళ్ళను అక్కడ ఉపయోగించారని బాలనాటు ఆయన మండలి సభ్యుడు ఆయన రాశాడనమాట. ఇది పోస్ట్ ఆఫీస్ అంటే బాబా జీవితంలో చాలా ప్రధానమైనటువంటి సంఘటనలకు ఇది నిలయం పోస్ట్ ఆఫీస్. మెహ్రా తొలిసారిగా బాబా దగ్గర ఉండడానికి వచ్చింది 1924 సంవత్సరం, 15-16 సంవత్సరాల వయసులో. మెహ్రా తల్లి దౌలత్మాయి వాళ్ళు 4 ఆడాళ్ళు వచ్చారు. అప్పుడు ఇదిగో ఈ పోస్ట్ ఆఫీసులోనే బాబా లోపల ఉండేవారు ముందు, కానీ వీళ్ళు వచ్చాక వరండాలోకి ఆయన మారిపోయారు. లోపల హాలు వాళ్ళకి ఇచ్చేసి ఆడవాళ్ళకి బయటే పడుకునేవారు బాబా. 4 పురుషులు కలిపి ఇక్కడే తేళ్ళు, పాములు, జర్రులు వాటి మధ్యనే అలా పడుకుని ఉండేవారు. అక్కడ అవతారుడు గడిపిన తొలి రోజులు అనమాట పోస్ట్ ఆఫీస్. బాబా తొలిసారిగా మెహరాబాద్లో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న భవనములు, అక్కడ పోస్ట్ ఆఫీస్ చూసాం కదా, రెండవది ఇది. దీన్ని మెస్ క్వార్టర్స్ అనేవారు. అంటే బ్రిటిష్ సైనిక స్థావరంలో ఆఫీసర్లు భోజనానికి ఇక్కడికి వచ్చేవారు. ఇది ఈ పక్కన ఎలాగైతే ఉందో చివరి వరకు అలాగే ఉండేది ఈ బంగ్లా. కానీ తర్వాత రోజుల్లో స్త్రీల కోసం ఆ సగం మార్చి దాన్ని మళ్ళీ నిర్మించడం జరిగింది. అది ఇప్పుడు లేడీస్ వింగ్, ఇది జెంట్స్ ఉండే వింగ్. కానీ అప్పుడు ఒకటే హాల్ ఉండేది. అయితే దీన్ని చాలా రకాలుగా వాడారు బాబా. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భోజనానికి వాడారు తప్ప బాబా మొట్టమొదటిసారి ఇందులోనే మకాం ఉన్నారు. ఆ పోస్ట్ ఆఫీసే కాకుండా దీని వెనకాల రూమ్ ఉంది, ఆ మూల కార్నర్లో, అందులో బాబా మకాం ఉండేవారు. తర్వాత బాబా తొలి సంవత్సరాల్లో 1925, 26 ఆ రోజుల్లో ఒక స్కూలు కూడా నడిపారు ఇక్కడ. దానిలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, విదేశీయులు కూడా ఇక్కడ చదువుకునేవారు. దానిలో ఎక్కువగా హరిజనులు ఉండేవారు, బ్రాహ్మణులు కూడా ఉండేవారు. అందరినీ కలిపి ఆ స్కూల్ నడిపేవారు. బాబా 1925లో మౌనం ప్రారంభించారని మనం విన్నాం, అది కూడా చూద్దాం. ఆయన మౌనంలోనే ఉంటూ వీళ్ళందరికీ వాళ్ళకి దగ్గరుండి శుభ్రత నేర్పేవారు, వాళ్ళ స్నానాలు చేయించేవారు, వాళ్ళ గొడ్డలు ఉతికేవారు, వాళ్ళ పాయికానాలు శుభ్రం చేసేవారు ఆయన వాళ్ళందరికీ. సో దీన్ని స్కూల్ కింద కూడా వాడారు. అక్కడ ఆ పలక మీద ఏమి రాసిందో మనకు అర్థమవుతుంది. ఒరిజినల్ మండలి క్వార్టర్. తర్వాత ఇక్కడ హాస్పిటల్, డిస్పెన్సరీ కూడా ఉండేది. హజరత్ బాబాజాన్ స్కూల్ కూడా ఉండేది. అన్ని రకాలుగా వాడుతున్నారు. ప్రతి బిల్డింగ్ని కూడా ఆయన రకరకాలుగా వాడుతూ ఉండేవారు. ఒకసారి హాస్పిటల్ ఉండేది, కొన్ని రోజుల్లో ఆ స్కూల్ కూడా ఇందులో ఉంటూ ఉండేది. ఇప్పుడు మనం డి హాస్టల్ ఎలాగో ఇది కూడా మనం ఉండొచ్చు దీనిలో. అంటే బాబా మండలి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో యథాతథంగా అలాగే ఇప్పటికీ అది ఉంది. మనం పురుషులకి ఇది, లేడీస్కి ధర్మశాల అంటారు. మనం రిజిస్ట్రేషన్ అప్పుడే ధర్మశాల అని రాస్తే ఇది ఇస్తారు కావాలంటే, మనం అందులో ఉండొచ్చు. అంటే స్వయంగా మండలి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే మనం కూడా అది రుచి చూడొచ్చు మనకు కావాలి. మనం బాబా రాహురి అనే ప్రాంతంలో ఇక్కడ దగ్గరే ఉంది. పిచ్చి వాళ్ళ కోసం, మస్తుల కోసం ప్రత్యేకమైన ఆశ్రమాలు నడిపారు అక్కడ బాబా ఉండడం కోసం స్వయంగా ఆయన మండలి వాళ్ళు ఈ క్యాబిన్ తయారు చేశారు చెక్కతో. ఇది అక్కడే ఉండేది, దానిలో బాబా ఉంటూ ఉండేవారు. అక్కడ ఆయన కార్యక్రమం పూర్తి అయిపోయాక దాన్ని అలాగే చెక్కల కింద విడదీసి ఇక్కడ తెచ్చి మళ్ళీ కట్టమన్నారు బాబా. ఇక్కడ బాబా కూర్చునేవారు, ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ రాహురి క్యాబిన్, బాబా క్వార్టర్స్ అంటే బాబా మకాం ఉంటూ ఉండేవారు కూడా. రాహురిలో ఉన్నప్పుడు ఇదే బాబా మకాం. తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా మనం చదువుతాం విలేకరులు వాళ్ళకి, ఇక్కడే ఎక్కువగా. తర్వాత బాబా ఆదేశం మేరకు పాశ్చాత్య ప్రేమికురాలు రానో గ్యాలీ ఆవిడ వేసినటువంటి పెయింటింగ్ అది అవతార్. ఆ పెయింటింగ్ పేరు చాలా ఫేమస్ పెయింటింగ్ అది. బిల్డింగులు మాట్లాడుకున్నాం. అంటే బాబా ఇక్కడికి రాకముందు, బాబా వచ్చిన తర్వాత కట్టిన కట్టడాల్లో
ఇది ముఖ్యమైనటువంటిది. దీని మండలి హాల్ అంటారు. బాబా మెహరాబాదులో నిర్వహించిన సహవాసులన్నీ కూడా ఎక్కువ ఇక్కడే జరిగాయి. మనం 1955లో ఒకసారి జరిగింది, 58లో ఒకసారి, 59 ఇలా అనుకుంటూ ఉంటాం. అన్నీ ఇందులోనే జరిగినాయి. అంచేత ఎక్కువ మన పూర్వీకులు ఆంధ్రులు దర్శనం చేసుకున్నది బాబాని ఇక్కడే తొలిసారిగా ఎక్కువగా అనమాట. మనం లోపలికి వెళ్ళి బాబా సీట్ ఉంది, ఆ సీట్ని ఒకసారి తొలి రోజుల్లో ఎక్కువ కాలం ఉండలేదు బాబా. 2-3 రోజులు ఉన్నారేమో అంతే. మళ్ళీ ప్రపంచ పర్యటనకి వెళ్ళిపోయారు. ఆయన క్వెట్టా అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. తిరిగి తర్వాత రెండవసారి వచ్చినప్పుడు శాశ్వతంగా ఇక్కడ మకాం ఉండడానికి ఏర్పాట్లు ప్రారంభించారు బాబా. అయితే ఆయన మండలి వాళ్ళు స్వయంగా లేబర్ చేస్తూ, అంటే కాయ కష్టం చేసి ఆయన కోసం ఈ గదిని నిర్మించారు. అంటే ఒకడో ఇద్దరు మేస్త్రులు ఉండేవారు. మరి నైపుణ్యం ఉండాలి కదా, ఎవరు పడితే ఆడు కడితే కూలిపోతుంది గోడ. కానీ మిగిలిన కూలి పని అంతా ఆయన మండలి వాళ్ళే చేశారు. ఇది ఆయన గది. ఇది దీన్ని అన్ని కుటీరాల కంటే అగ్రకుటి అని పిలిచేవారు తొలుత. తర్వాత జోపిడి అంటే కుటీరం అని అర్థం, అంతకంటే ఏం కాదు. ఇది బాబా మకాం ఉండేటువంటిది. బాబా 1925 జూలై 10వ తారీఖు నాడు మౌనం ప్రారంభించారని మనం అంతా విన్నాం, చదువుకున్నాం. ఈ గదిలోనే ఆయన మౌనం ప్రారంభించారు. ఇక్కడే పెద్ద గార్డెన్ లాగా చుట్టూ ఉండేది. అప్పుడు ఇది ఓపెనింగ్ అప్పుడు మండలి వాళ్ళు అన్నారు, బాబా ప్రతి ఆ సంస్థకి కూడా ఒక జెండా ఉంటుంది, వాళ్ళకి అలాగే ఒక గుర్తు ఆదర్శ వాక్యం ఒకటి ఉంటుంది. మనం ఏమి సాధించాలి జీవితంలో, అది ఒక ఆదర్శ వాక్యం మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నారు. మరి చెప్పండి ఏ రంగు ఉంటే బాగుంటుంది, జెండా చెప్పండి అన్నారు. హిందువులంతా కాషాయం అయితే బాగుంటుంది బాబా అన్నారు. మహమ్మదీయులంతా ఆకుపచ్చ అయితే బాగుంటుంది అన్నారు. బాబా ఇలా కాదు, ఈ 7 రంగులు పెట్టేద్దాం గొడవ లేకుండా అన్నారు బాబా. అందుకని 7 రంగుల జెండా మనకు వచ్చింది. మరి ఆర్డర్ గురించి బాబా ఏమన్నారు, అన్నిటికంటే పైన చూడండి అక్కడ ఆకాశం నీలం రంగు, ఆకాశానికి సంబంధించిన నీలి రంగు అతి ఉన్నతమైన సంస్కారములు. అన్నిటికంటే అడుగున పశువాంఛను సూచించేటువంటి అధమమైనటువంటి సంస్కారములు ఎరుపు రంగు ఉండాలి, మధ్యలో మీ ఇష్టం అన్నారు. అది అప్పుడే ఆ రోజున ఆ జెండా ఎగరేయడం కూడా జరిగింది. అలాగే ఆయన సంస్థకు ఆదర్శ వాక్యము మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, దాస్యములో సార్వభౌమత్వము. ఆయన సమాధి పైన రాసి ఉంటుంది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. దాని అర్థము నాకంటే బానిసగా ఎవడూ ఉండలేడు అని దాని అర్థం. అంటే మహాబానిస ఎవడైనా ఉన్నాడంటే నేనే, నా అంత బానిసత్వం ఎవడూ చేయలేడు అన్నారు బాబా. అది ఆయన సమాధి మీద ఉన్నటువంటి మాట. అయితే మౌనం ప్రారంభించిన ఆ రోజుల్లోనే బాబా అదిగో అక్కడ కనపడుతున్న ఒక పెద్ద టేబుల్ చేయించి దాని కింద డోరు కూడా ఉంది, మీరు చూడొచ్చు. దానిలో కూర్చుని ఒక క్యాండిల్ వెలిగించుకొని చిన్న డెస్క్ పెట్టుకొని ఒక పుస్తకాన్ని రాశారు ఆయన. అది 2వ మానవుడు చూడలేదు, ఆయనే రాశారు ఆ పుస్తకాన్ని. అది ఇప్పటికీ వెలుగు చూడలేదు. అది చూసిన మానవుడు ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీకి కొన్ని పేజీలు చూడడానికి ఇచ్చారు. 1931లో రాజపుటానా అనేటువంటి నౌకలో ఇంగ్లాండ్ దేశానికి ప్రయాణించేటప్పుడు బాబా గాంధీ ఒకే నౌకలో ఉన్నారు. అప్పుడు ఈ పుస్తకం ఇచ్చి కొన్ని చూసి ఇమ్మన్నారు. అతను ఒక్కడే చూసినవాడు. అయితే ఆ పుస్తకం ఇంకా బయటికి రాలేదు. అది ప్రపంచానికి ఎప్పుడైతే ఆ విషయాన్ని అర్థం చేసుకునే సంసిద్ధత వస్తుందో అప్పుడు బయటకు వస్తుందన్నారు. జై బాబా. ఒకరోజు చాలా పెద్ద రైతుల గుంపు బాబా దగ్గరికి వచ్చారు. ఏం కావాలి మీకు అని అడిగారు. కరువు కాటకం తాండవిస్తూ ఉంది బాబా, ఎక్కడ నీళ్లు లేవు, పంటలు ఎలాగూ పోయాయి, పశువులు కూడా చనిపోతూ ఉన్నాయి, వదిలేస్తూ ఉన్నాం వాటికి నీళ్లు పెట్టలేక, మేము బ్రతకడం కష్టంగా ఉంది, మీరు తలుచుకొని మాకు ఏదో సాయం చేయకపోతే మా వల్ల కాదు అని బాబాని ప్రాధేయపడ్డారు. సరే బాబా అన్నారు, వెంటనే ఇంటికి వెళ్ళిపోండి నేను చూస్తానన్నారు. అని ఇక్కడ ఒక గొయ్యి తవ్వించి దానిలో మంట వేసి పెంచడం ప్రారంభించారు.
దాని పేరు ధుని అంటారు. ఒక గురువు వెలిగించినటువంటి ఆ యజ్ఞగుండాన్ని ధుని అంటారు. నేను మీరు వెలిగిస్తే దాన్ని ధుని అనరు. మనం చాలా చోట్ల మనం వెలిగిస్తూ ఉన్నాం మన ఊళ్ళల్లో, కానీ దాన్ని ధుని అనలేము. ఒక గురువు వెలిగించినదే ధుని అవుతుంది. సరే, సంకీర్తన మొదలుపెట్టారు. ఎప్పుడు ధుని సాయంత్రం వెలిగిస్తారు, చీకటి పడుతుంది అన్న సమయంలో, సూర్యాస్తమయ సమయంలో వెలిగిస్తూ ఉంటారు. వెలిగించేటప్పుడు వీళ్ళందరినీ ఇంటికి పోమన్నారు బాబా ఈ రైతులు. హడావుడిగా వీళ్ళు బళ్ళు వేసుకొచ్చారు, ఎడ్ల బళ్ళు. వెళుతూ దారిలోనే నీటిలో మునిగిపోయారు. అంత కుంభవృష్టి కొన్ని గంటల పాటు కురిసి మొత్తం పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి వచ్చిందనమాట. సో అది గుర్తుగా వాళ్ళందరూ కూడా ఈ ధుని అంటే ఎంతో గౌరవం వాళ్ళకి. ఆ తర్వాత రోజుల్లో బాబా అన్నారు, ప్రతి డిసెంబరు 12వ తారీఖు నుంచి ప్రతి నెల కూడా అదే తారీఖు నాడు ధుని వెలిగించమన్నారు. అంచేత ప్రతి నెల 12 నాడు ఇది ధుని వెలిగించబడుతూ, ఈవేళ 12 కదా, అంచేత సాయంత్రం 6:30కి ఈ ధుని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే ఆయన ఆర్డర్ అంతే. ఇంకా మనకేం తెలియదు, మనం ఏదో రకరకాల కథలు చెప్పేయచ్చు, కానీ అది ఏమీ ఆయన చెప్పలే. ఆయన వెలిగించమన్నారు, వెలిగిస్తున్నారు అంతే. కొన్ని నిజాయితీగా వాటిని వదిలించుకోవాలి అని ప్రార్థన చేసి ఆ ధునిలో వదిలేస్తే నేను సాయం చేస్తాను అని వాగ్దానం చేశారు బాబు. అంటే ఆయన సాయం ఉంటుంది, మన నిజాయితీ మాత్రం. చాలామంది సీతాఫలం రామాఫలం వదిలేస్తూ ఉంటారు, ఎందుకంటే అవి దొరకవు కాబట్టి. అలా కాకుండా నిజాయితీగా మనకున్న బలహీనత బాబా వాడింది. అంటే దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను కానీ వదిలించుకోలేకపోతున్నాను.